క్లాస్ చెప్తుంటే మధ్యలో ఎవరో వచ్చి మాట్లాడారు. స్కూల్ నుంచి వీడియో చేస్తున్నాను కదా, ఎవరో మాట్లాడితే డిస్టర్బ్ అయిపోయింది. ఇక్కడ వరకు చెప్పుకున్నాం. మంగళి స్త్రీ క్షురకుడు గురించి చెప్పుకున్నాం. క్షురకుల గురించి చెప్పుకున్నాం కదా. నేత పనివారి గురించి ఇప్పుడు చెప్పుకుందాం, సరేనా? నేత పనివారంటే బట్టలు తయారు చేయడం. మనం వేసుకునే బట్టలు ఇలా మగ్గం మీద తయారు చేస్తారు. మగ్గాన్ని ఎప్పుడైనా చూసారా? దాని వెనుక ఎంతో సాంకేతిక పరిజ్ఞానం ఉంది. సాంకేతికం అంటే టెక్నాలజీ ఉందన్నమాట. మగ్గంలో వాళ్ళు దారాలను ఏర్పరచుకున్న తీరు, నేసేటప్పుడు వారు చూపే నైపుణ్యం ఎంతో గొప్పది. ఒకప్పుడు మన దేశంలో నేత పనివారు అగ్గిపెట్టెలో పట్టేటంత చీరను నేసినారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇదంతా ఆషామాషి వ్యవహారం కాదు. పత్తి నుంచి దారం తీయడం, రంగులద్దడం, అవసరమైన పద్ధతిలో గుడ్డను తయారు చేయడం ఇదొక సుదీర్ఘ ప్రక్రియ. సుదీర్ఘ అంటే లాంగ్ ప్రాసెస్, ప్రక్రియ అంటే ప్రాసెస్. అర్థమైందా? మరి నేత పని వాళ్ళు ఈ పని చేయడానికి వాళ్ళ చాలా కష్టపడుతూ ఉంటారు. దారాలను ఏర్పరచుకుంటారు. నేసేటప్పుడు ఇది ఇలా నేసేటప్పుడు వాళ్ళు ఎంతో నైపుణ్యం అంటే నేర్పరితనం అన్నమాట, ఎంతో తెలివిగా తయారు చేస్తుంటారు. ఒకప్పుడు మన దేశంలో నేత పనివారు అగ్గిపెట్టె తెలుసు కదా, అగ్గిపెట్టెలో పట్టేటంత చీరను కూడా తయారు చేశారు. మరి మీకు ఈ విషయం తెలుసా? మరి అలాంటి విషయం మనం వింటే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. చీర అగ్గిపెట్టెలో పట్టడం అంటే చాలా వింతైన ఒక అద్భుతమైన పనితనం అన్నమాట. అలాంటి నైపుణ్యం కలవాళ్ళు మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఉన్నారు. అర్థమైందా? ఇదంతా అంత ఆషామాషి వ్యవహారం, అంత ఈజీ అయిన పని కాదు. పత్తి అంటే కాటన్ నుంచి ఏం చేస్తారు? దారం తీస్తారు, తర్వాత రంగులు వేస్తారు దారాలకు. అలా అవసరమైన పద్ధతిలో గుడ్డను తయారు చేస్తారు. ఇక్కడ చూసారా, క్లాత్ తయారవుతుంది. ఇలా తయారు చేస్తారు. ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అన్నమాట. ఇంకా ఉంది చూడండి, గొర్రెల బొచ్చు అంటే వెంట్రుకలు. గొర్రె మీన్స్ షీప్, SHEEP, షీప్. బొచ్చు కత్తిరించి ఉన్ని దారం, ఉలెన్, వడికి దానితో గొంగడి, కంబలిని తయారు చేసే కురుమల శ్రమ ఎందరికో వెచ్చదనాన్ని కలిగిస్తుంది. మరి ఇది మనకి ఏ సీజన్? వింటర్ సీజన్, చలికాలం. చలికాలంలో మనం ఏం చేస్తాం? ఉలెన్ క్లాత్స్ వేసుకుంటాం. అలాగే దుప్పటి కూడా కంబలి అంటారు చూసారా, ఉలెన్తో చేసినది ఉంటుంది. మరి అవి కూడా వీళ్ళని ఏమంటారు? కురుమలు అని కూడా అంటారు అన్నమాట. ఇలా గొర్రెల బొచ్చుతో తయారు చేసే వస్త్రాలను తయారు చేసేవారు. మురికి బట్టలను శుభ్రం చేసే రజకుల కాయ కష్టం మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. శుభాశుభ కార్యక్రమాలు వీరి ప్రమేయం లేకుండా జరగవు. రజకులు అంటే బట్టలు ఉతికే వారు. అర్థమైందా? బట్టలు ఉతికేవారు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. రజకులు అంటే బట్టలు ఉతికేవారు. శుభ అశుభ అంటే మంచి కార్యక్రమాలకు, అశుభ అంటే చనిపోయినప్పుడు కూడా వీళ్ళ అవసరం మనకి చాలా ఉంటుంది. మరి రజకులు ఏం చేస్తారు? మురికి బట్టలను శుభ్రం చేసి మనకు అందిస్తూ ఉంటారు. సరేనా? ఇక్కడ వరకు చెప్పుకున్నాం. తర్వాత చూడండి, ఓకే, ఇక్కడ వరకు కంప్లీట్ చేశాను. మిగతాది తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. సరే.